ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్న అద్భుతమైనటువంటి విషయము శేషప్ప కవి రచించినటువంటి నరసింహ శతకంలోని ఒక అద్భుతమైనటువంటి పద్యం. ధరణిలోన వెయ్యేండ్లు ధనువు నిల్వగలేదు, ధనమెప్పటికి శాశ్వతము కాదు. దారసుదాదులు నీ వెంట రాలేరు, మృత్యులు మృతిని తప్పించలేరు. బంధుజాలము నిన్ను బ్రతికించుకోలేరు, బలపరాక్రమమేమి పనికిరాదు. సకల భాగ్యములెంత కలిగిన గోచి మాత్రం పైన గొనచిపోడు. వెర్రి కుక్కల భ్రమలందు విడిచి నీ భజన చేయువాడికి పరమసుఖము, నీ భజన చేయువాడికి పరమసుఖము. భూషణ వికాస ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. చూడండి, అద్భుతమైనటువంటి ఈ పద్యాన్ని మనం వింటే మన జీవన సారం అనేటువంటిది అర్థమవుతుంది. ధరణిలోన వెయ్యేండ్లు ధనువు నిల్వకలేదు. వెయ్యేండ్లు మనమేం బ్రతకము. ధనమెప్పటికీ శాశ్వతము కాదు. ధనం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. దాని నుంచి దాన ధర్మాలు చేయడం వల్ల దాని నుంచి వచ్చేటువంటిదే శాశ్వతమైనటువంటి కీర్తి, శాశ్వతమైనటువంటి పుణ్యం. ధరణిలోన వెయ్యేండ్లు ధనువు నిల్వకలేదు, ధనమెప్పటికీ శాశ్వతము కాదు. దారసుదాదులు నీ వెంట రాలేరు. నువ్వు ఎంతో ప్రేమతో పెంచినటువంటి ఏ కొడుకులు కూడా నీ వెంట రాలేరు. మృత్యులు మృతిని తప్పించలేరు. ఈ పక్కనున్నటువంటి సేవకులు ఎవరు కూడా నీ మృతిని తప్పించలేరు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యేది వ్యాధి మాన్పలేరు అంటారు. ఆ విధంగా ఎవరు కూడా బంధుజాలము నిన్ను బ్రతికించుకోలేరు. బంధుజాలం ఎవరు కూడా నిన్ను బ్రతికించుకోలేరు. బలపరాక్రమమేమి పనికిరాదు. బలపరాక్రమం అసలే పనికిరాదు. వెర్రి కుక్కల భ్రమలందు మరచి, వెర్రి కుక్కల భ్రమలను విడిచి నీ భజన చేయువాడికి పరమసుఖము, నీ భజన చేయువాడికి పరమసుఖము. కాబట్టి మనము భగవంతుని యొక్క భజన చేస్తున్నప్పుడు మనకు కలిగేటువంటి ఆధ్యాత్మిక ఆనందమే, ఆత్మానందమే మనకు పరమసుఖమది. సకల భాగ్యములెంత గలిగిన గోచి మాత్రం పైన గొనచిపోడు. ఎన్ని భాగ్యములున్నప్పటికీ కూడా ఒక గోచిని కూడా పైకి తీసుకువెళ్ళలేడు. కాబట్టి భగవంతుని యొక్క భజన చేయడం ద్వారా, భజన అంటే భగవంతుని జన్మంతా నమస్కరిస్తాను, ఆ విధంగా ఆ భజన చేయడం ద్వారా మనకు ఆత్మానందము, పరమానందము, ఆత్మ ఆనందము, పరమానందము, అమితానందము కలుగుతుంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఈ పద్యాన్ని ఇచ్చినటువంటి శేషప్ప కవి వారికి మనము కృతజ్ఞతలు చెప్పాలి. ఎంత వైరాగ్యమైనటువంటి గీతం. ధరణిలోన వెయ్యేండ్లు ధనువు నిల్వగలేడు, ధనమెప్పటికీ శాశ్వతము కాదు. దారసుదాదులు నీ వెంట రాలేరు, మృత్యులు మృతిని తప్పించలేరు. బంధుజాలము నిన్ను బ్రతికించుకోలేరు, బలపరాక్రమమేమి పనికిరాదు. సకల భాగ్యములెంత గలిగిన గోచి మాత్రం పైన గొనచిపోడు. వెర్రి కుక్కల భ్రమలందు మరచి,
వెర్రి కుక్కల భ్రమలందు విడిచి నీ భజన చేయువాడికి పరమసుఖము. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నీ ఎంత గొప్ప పద్యము. ఇలాంటి వాడిని స్మరించుకోవడం వల్ల మనకు వైరాగ్య భావన కలిగి భగవంతుని యొక్క భక్తి పెరిగి ఆ విధంగా ఆత్మానందం అనేటువంటిది కలుగుతుంది అని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్.